ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ధ్యాన సప్తాహ మహాసభలు. గుంటూరు శ్రీ ఆనంద సాయి మెర్కబా పిరమిడ్ ధ్యాన మందిరంలో సత్సంగం మరియు ధ్యాన కార్యక్రమాలు. తిరుపతి జిల్లాలో 3 రోజులు స్పిరిచువల్ టాబ్లెట్స్ కార్యక్రమం. నిజామాబాద్ జిల్లా శ్రీ సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. అనకాపల్లి జిల్లా గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు. చిత్తూరు జిల్లా అంగన్వాడీ టీచర్స్ కు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే, అన్నమయ్య జిల్లా రాయచోటి షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో ధ్యాన సప్తాహ మహాసభలను రాచవీడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమం 7 రోజుల్లో భాగంగా 3వ రోజు ముఖ్య అతిథులుగా డాక్టర్ శ్యామ్ సుందర్, డాక్టర్ సాయి రెడ్డి, జంగమయ్య, హిమాలయ యోగి శ్రీ వేదానంద బాబా, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అతిథులు మొక్కలలోని ఔషధ గుణాలను మరియు ప్రకృతి జీవన విధానంపై అవగాహన మరియు ఆత్మజ్ఞానాన్ని అందించారు. మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే ప్రకృతిలో ఎన్నో విషయాలను మనం నేర్చుకోవచ్చు. నిన్న కూడా చెప్పారు కదా, అడవిలో ఉన్న ఎన్నో జంతువులకి కనుచూపు చచ్చిపోయేంత వరకు ఉంటుంది, చనిపోయేంత వరకు కూడా అవి చూస్తూనే ఉంటాయి. మన చిన్నప్పటి నుంచి చిన్నపిల్లలకు 4వ సంవత్సరం 5వ సంవత్సరం వచ్చేవాటికి అద్దాలు పెట్టుకోవడానికి వస్తుంది. అంటే జీవన విధానం మనది పూర్తిగా ప్రకృతి విరుద్ధంగా మనం జీవిస్తున్నామని అర్థం అన్నమాట. గుంటూరు సీతారామనగర్ శ్రీ ఆనంద సాయి మెర్కబా పిరమిడ్ ధ్యాన మందిరంలో పౌర్ణమి ధ్యాన కార్యక్రమాన్ని గుంటూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు ఏఎస్పీ హనుమంతు మరియు మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి విచ్చేశారు. ఈ నేపథ్యంలో అతిథుల సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. ప్రసాదాలు అన్ని బాగా తింటున్నాడని చెప్పేసి రోజుకి జనం విపరీతంగా వచ్చేవాళ్ళు. 200 మంది 300 మంది అట్లా వస్తుండేవాళ్ళు. కలిసి ధ్యానం చెప్పు, అప్పుడు మరి నీ మరణాన్ని కూడా దాడతావు అని చెప్తాడు. అందుకే ప్రతిసారి ఈ రోజు ప్రపంచం అంతా కూడా మనం రోజు ఎన్నిసార్లు అనుకుంటారు పత్రికగానే, ఉదయం సాయంత్రం రాత్రి పండుగ అనుకుంటున్నాం. రోజు మన పత్రిసారి పని ఇప్పుడు ధ్యానం చేసుకోవడం, ధ్యానం చెప్పడం ఇదే మన పని అయిపోయింది. మన ఉద్యోగంతో పాటు పత్రిజీ కూడా మన జీవితంలో భాగం అయిపోయాడు. ఆయన శరీరంతో ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఆయన. తిరుపతి జిల్లా గూడూరు ఏఎల్ఎం ఫంక్షన్ హాల్లో 3 రోజులు స్పిరిచువల్ టాబ్లెట్స్ కార్యక్రమాన్ని స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం 3వ రోజులో భాగంగా మాస్టర్స్ లక్ష్మీ ప్రసూన, విజయ్ కుమారి పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో గూడూరు, నెల్లూరు, ఒంగోలు, కావలి, కనిగిరి, తిరుపతి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక చెట్టుకి వేర్లనేవి అనేక కోణాల చుట్టూ ఒక పెద్ద చెట్టుని చూడండి, పైకేమో ఒకటే ఉంటుంది కాండ, కానీ లోపల చూస్తే గోల్డెన్ రకాల వేర్లు ఉంటాయి. అన్ని వైపులా వ్యాపించి చేసుకొని ఉంటుంది. ఎందుకలా అన్ని రకాల కోణాల వ్యాపింప చేసుకోవాలని? పైన కాండం ఒకటే కదా, ఒక వేరు ఉంటే సరిపోతుందంటే సరిపోదు. పైన ఉంటే అంత మహాకాండం నిలబడాలి అంటే కింద వేర్లు అన్ని వైపుల నుంచి పాకితేనే అది నిలబడగలదు. అలా ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక పెద్ద కాండం నిలబడాలి అంటే, దానికి ఉన్న ధ్యేయం ధ్యాన జగత్ జరగాలి అంటే ఆ పెద్ద కాండం ధ్యాన జగత్. గురుని శిక్ష లేకపోతే గుర్తు అంటే ఆత్మజ్ఞానం, అది మర్చిపోయింది గుర్తుపెట్టుకోవడం కాదు. ఆత్మజ్ఞానం మనకు తెలుస్తుందా? గురుని శిక్ష లేకపోతే సారేమంటారంటే పత్రిజీ గారు, ఎవరు గురువు ఎవరు శిష్యుడు ఎవరు కాళ్ళ మీద ఎందుకు పడేది? మీ శ్వాసే నేను గురువు. దానికి కూడా కారణం ఉంది. ఆయన చెప్పి తప్పు కాదు. ఈ పద్యం ఏమన్నా తప్పు చెప్తారా? ఇది తప్పు కాదు. రెండింటికి సమన్వయాన్ని ఆలోచించాలి మనం. నిజామాబాద్ జిల్లా పత్రిజీ జన్మస్థల్ బోధన్ శ్రీ సావిత్రిదేవి పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను శ్రీ సావిత్రిదేవి పిరమిడ్ మాస్టర్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మాస్టర్ రమేష్ సాంగత్యంలో సత్సంగం మరియు పౌర్ణమి ధ్యానం అద్భుతంగా జరిగింది. సహజమైన స్వాభావికమైన శ్వాసతో అనుసంధానం కావడం, వేరే మార్గం లేదు. మన ఆలోచనలు
మన వాక్కులు, మన కర్మలు మనల్ని ఉన్నతంగా నిలబెడతాయి. సరికాని ఆలోచనలను సరిచేసుకుంటాం, సరికాని వాక్కులను సరిచేసుకుందాం. ఈ సృష్టి అవసరమైన కర్మలతో నింపుదాం, అనవసరమైన వాటిని తొలగించుకుందాం. ఏది చేస్తే మనం సదా ఆనందంగా ఉంటామో ఆ పనుల వైపు మనం ఇంకా శక్తివంతులుగా, జ్ఞానవంతులుగా అడుగు పెడతాం. ఏది చేస్తే మన ఎనర్జీని మనం కోల్పోతున్నామో అలాంటి పనుల నుంచి దూరంగా పారిపోదాం. అనకాపల్లి జిల్లా తాటిపత్రి గ్రామం జెడ్పీహెచ్ స్కూల్ మరియు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులను విశాఖపట్నం అనకాపల్లి పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు 2024లో భాగంగా జ్ఞానదాతలుగా మాస్టర్స్ పిరమిడ్ సేవాదళ్ వారియర్ మూర్తి, సేవాదళ్ కన్వీనర్ శివాజీ, స్పిరిచువల్ టాబ్లెట్ సభ్యులు చంద్రకళ పాల్గొని విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరిచే శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యాన సాధన చేయించారు. ధ్యానం అనేది చాలా తోడ్పడుతుంది. ఎందుకంటే విద్యార్థులకి ఎవరికైనా సరే ఏకాగ్రత అనేది చాలా అవసరం. ఆ ఏకాగ్రత ఉన్న వాళ్ళకి చదువు అనేది తొందరగా ఎక్కుతుంది. మన క్లాసులో టీచర్ పాఠం చెప్తూ ఉంటే మన ఆలోచనలు ఎక్కడెక్కడికో పరిగెడుతుంటాయి. అలా కాకుండా చేసిన పని మీదనే మన ధ్యాస అంతా ఉండాలంటే ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, శ్వాస మీదే ధ్యాస. మై డియర్ ఫ్రెండ్స్, చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని నిర్మాణంలో ఉన్న శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో సామూహిక ధ్యాన కార్యక్రమాన్ని చిత్తూరు జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం నిర్వహించారు. మార్గంలో ఎట్లా నడవాలా, మనకు వచ్చే సమస్యని ఎట్లా పరిష్కారం చేసుకోవాలా, అనారోగ్యాన్ని ఎట్లా బాగు చేసుకోవాలా, ఇవన్నీ కూడా ఈ ధ్యానం వల్ల తెలుస్తుంది. నేను కూడా ఈ ధ్యానం ఎట్లా నాకు పరిచయం ఏంటంటే యూట్యూబ్లో చూసినా. నేను యూట్యూబ్లో చూసి ఈ ధ్యానం అంటే ఏంది అని చూసి నేను ఆ ధ్యానం చేసినాను. ఫస్ట్ రోజు నేను ఆ ధ్యానం చేస్తాను. ఏమైందంటే నాకు 1 గంట సేపు కూర్చున్నా ధ్యానంలో కూర్చుంటానే ఆ గంట తర్వాత ఏమైందంటే ఒళ్ళంతా తేలికైపోయి ఏదో ఒక ఇది వచ్చినట్లయింది. ఇంకా అప్పటి నుంచి 1 గంట కూర్చున్న ఫస్ట్ రోజు, రెండో రోజు ఇంకా కొంతసేపు కూర్చున్నాను. అట్లా ధ్యానం చేస్తా ఉంటే నాకు చాలా గొప్ప అనుగ్రహం వచ్చింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కుప్పాలపల్లి గ్రామంలో ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమవాసులు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్స్ 2వ బ్యాచ్ అంగన్వాడీ టీచర్స్ కి ధ్యాన, శాకాహార విశిష్టత మరియు ఆవశ్యకతను తెలియజేశారు. శ్వాస మీద ధ్యాస, అద్భుతమైనటువంటి ధ్యానంలో నిమగ్నమై ఉన్నాం. ముక్కులో వస్తున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ ఎరుకతో మనతో మన ప్రయాణం. కామారెడ్డి దేవి విహార్ శ్రీ మార్కండేయ మహాపిరమిడ్ లో సామూహిక ధ్యానం కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సుంక రమేష్ ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మినట్లయితే మనలో బ్రహ్మానందం కలుగుతుందని, అనుభవమే జ్ఞానమని తెలియజేశారు. ఎందుకంటే నిజానికి మనకు పరిపూర్ణమైన జ్ఞానం లేదు, అది ఒప్పుకోవాల్సిందే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సరస్వతి జ్ఞానం లేదు మనకు సోకాళ్ళు ప్రాపంచికంగా ఏం నేర్పించారు? సరస్వతి జ్ఞానం అంటే సరస్వతి దేవి ఆలయానికి వెళ్ళి, మనకు దగ్గరలో బాసర ఉంది కాబట్టి అక్షరాభ్యాసం పేరుతో పలక పైన ఆలు దిద్దిపించడమే నిజమైన అక్షరాభ్యాసం అనుకుంటున్నాం. కానీ
ఆ పదాన్ని విడదీసి చూడండి. క్షరము అంటే నశించేది, అక్షరము అంటే నశించనిది. ఈ దేహంలో ఒక నశించని చైతన్యం ఏదో ఉంది. దాన్నే సోకాల్డ్ స్పిరిచువల్ సైంటిస్టులు అందరూ ఆత్మ అనే పేరుతో సంబోధిస్తున్నారు. నిజమైన అక్షరాభ్యాసం అంటే ఆలు దిద్దడం కాదు, ఆత్మజ్ఞానంలో పరిపుష్టం అవ్వడం అనేది అర్థం చేసుకోవాల్సిన విషయం. వైజాగ్ శ్రామిక నగర్లో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ఫ్లూట్ రాజేశ్వరి పాల్గొని ధ్యానం సర్వరోగ నివారణి అని ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరిచే శ్వాస మీద ధ్యాస ద్వారా ధ్యాన సాధన చేయించారు. ఎందుకు అంటే వాళ్ళ శ్రద్ధను బట్టి అది ఉంటుంది. అవునా, మనం ఎంత శ్రద్ధ పడితే అంత ఫలితాన్ని మనం పొందుతాము. మన అనుభవాలే మనకి జ్ఞానాలు. అవునా, అనుభవమే జ్ఞానం అంటారు కదా. ఆ అనుభవాలు పొందాలి అంటే మీరేం చేయాలి? సాధన చేయాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు ధర్మవరం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ గౌరీ శంకర్ విచ్చేసి అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. మనలో ఉన్న ఆత్మశక్తి ఆ చెక్క ఏ విధంగా తన స్వరూపాన్ని ఉండేంత వరకు తెలుసుకుంటుందో, ఈ శరీరం అంటే ఈ దేహం జీవించిన నాళ్ళు ఆత్మ గురించి, తన నిజ స్వరూపమైన ఆత్మ గురించి తెలుసుకుంటానే ఉండాలి మేడం. స్వయంభువు అంటే అలాంటివంటి ఏది ఉండవు. ఎందుకంటే ఆయన సర్వంతర్యామి, అన్నిట్లోనూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, సృష్టించిందే ఆయన. వరిగొండ గ్రామం పోలేరమ్మ గుడి వద్ద ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను రఘురామయ్య వెంకురెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాస్టర్ రఘురామయ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దిగమర్రు గ్రామంలో ఇంటింటా ధ్యానం శాకాహారం ప్రచారం కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి ధ్యాన విశిష్టత, శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలిపే కరపత్రాలను ప్రతి ఇంటికి అందించి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు మాస్టర్స్ అనంతలక్ష్మి, సత్యనారాయణ, రామకృష్ణ, రామభద్రరాజు, కృష్ణవేణి, నాగమావుళ్లు తదితరులు పాల్గొన్నారు. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. శాకాహారమే భుజిద్దాం. సిద్దిపేట తొగుట మండలంలోని శ్రీ వెంకటేశ్వర మందిరం 14వ వార్షికోత్సవ వేడుకలు మరియు శ్రీ పద్మావతి భజనశాల ప్రారంభోత్సవ కార్యక్రమాలను సిద్దిపేట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 29వ తేదీ గురువారం నాడు జరగనుంది. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.